నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్నారా లేదా బ్యాంక్ లో జాబ్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా 82 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందులో ఉన్న ఖాళీలు, పోస్ట్ వివరాలు, అలాగే అర్హత ప్రమాణాలు, దరఖాస్తులు చేసుకోవాల్సిన విధానం, అలాగే ఎంపిక ఎలా ఉంటుంది, ఈ వివరాలను ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మొదట మనము పోస్ట్ విషయం చూసుకుంటే గనక ఇందులో మేనేజర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో మొత్తం 82 ఖాళీలు ఉండగా విభాగాల పరంగా చూసుకుంటే జోనల్ రిసీవబుల్ మేనేజర్ పోస్టులు అయితే 13 ఖాళీలు, అలాగే రీజనల్ రిసీవబుల్ మేనేజర్ పోస్టులు అయితే 13 ఖాళీలు, అలాగే ఏరియా రిసీవబుల్ మేనేజర్ పోస్టులో 49 ఖాళీలు. ఇక కంప్లైన్స్ మేనేజర్, అలాగే కంప్లైంట్ మేనేజర్, దీంతో పాటు ప్రాసెస్ మేనేజర్, అలాగే వెండర్ మేనేజర్, ఈ 4 పోస్టులు అయితే ఒక్కొక్క ఖాళీ మాత్రమే ఉంది. ఇక ఫ్లోర్ మేనేజర్ అయితే 3 ఖాళీలు ఉన్నాయి. సో ఇవి పోస్టులు అలాగే ఖాళీల వివరాలు. ఇక ఇందుకు సంబంధించిన దరఖాస్తులను అయితే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభం కాగా అంటే నవంబర్ 19వ తేదీన దరఖాస్తులు అయితే ప్రారంభం అయిపోయాయి. సో వచ్చే నెల అంటే డిసెంబర్ 9వ తేదీన దరఖాస్తులు అయితే ముగియనున్నాయి. సో ఈ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మరి పూర్తి చేసుకోవాలంటే అభ్యర్థులకు ఉండాల్సిన కనీస అర్హతల వివరాలు ఏంటో ఒకసారి చూద్దాము. మొదట విద్యార్హతలు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అభ్యర్థులు డిప్లొమా లేకపోతే డిగ్రీ లేకపోతే పీజీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి సంబంధిత విభాగంలో డిగ్రీ పొంది ఉండాల్సి ఉంటుంది. సో అలాగే అభ్యర్థులకి పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థులు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఈ రెండింటితో పాటు వారికి 25 నుంచి 52 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి. సో ఈ వయసు ఏదైతే ఉందో అభ్యర్థులకి పోస్ట్ ఆధారంగా ఉంటుంది. సో బెటర్ ఒకసారి నోటిఫికేషన్ని క్రాస్ చెక్ చేసుకొని మీ ఏజ్ పరంగా మీరు దరఖాస్తులు చేసుకోండి. సో కంపల్సరీగా అయితే 25 నుంచి 52 మధ్యలో మీ ఏజ్ అయితే ఉండాలి. సో ఇది దరఖాస్తులు అలాగే అర్హత ప్రమాణాలకు సంబంధించిన వివరాలు. ఇక చివరిగా ఎంపిక విషయం చూసుకుంటే గనక మొదట మీరు దరఖాస్తు చేసుకున్న ఫామ్ నుంచి మీ డీటెయిల్స్ పరంగా మిమ్మల్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీరు సాధించే స్కోర్ ఆధారంగా మిమ్మల్ని మీ పేరుని తుది జాబితాలోకి తీసుకుంటారు. ఆ తర్వాత మీ ఎంపిక అనేది జరుగుతుంది. సో ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా విడుదల చేసిన మేనేజర్ పోస్టులకు సంబంధించిన వివరాలు. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.